2008 నుంచి ఏ టీమ్స్ గెలిచాయి, ఏ టీమ్స్ ఓడిపోయాయి, ఎక్కడెక్కడ ఫైనల్స్ జరిగినాయి ఐపీఎల్లో అవి ఒకసారి మీకు చెప్తాను ఇప్పుడు. 2008లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ ఆడితే ముంబైలో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది, చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. 2009లో డక్కన్ చార్జర్స్కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి సౌత్ ఆఫ్రికాలో జరిగింది, జోహానస్బర్గ్లో జరిగింది. ఎందుకంటే అక్కడ ఎందుకు జరిగిందంటే ఇండియాలో జరగకుండా అప్పుడు ఎలక్షన్స్ కారణం వల్ల, జనరల్ ఎలక్షన్స్ కారణం వల్ల అప్పుడు డక్కన్ చార్జర్స్ గెలిచింది, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయింది. 2010లో చెన్నై సూపర్ కింగ్స్కి ముంబై ఇండియన్స్కి ముంబైలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. అందులో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది, ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. 2011లో చెన్నై సూపర్ కింగ్స్కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి చెన్నైలో మ్యాచ్ జరిగింది ఫైనల్. అప్పుడు చెన్నై గెలిచింది, బెంగళూరు ఓడిపోయింది. 2012లో కలకత్తా నైట్ రైడర్స్కి చెన్నై సూపర్ కింగ్స్కి చెన్నైలో ఫైనల్ మ్యాచ్ జరిగింది, కలకత్తా గెలిచింది, చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. 2013లో ముంబై ఇండియన్స్కి చెన్నై సూపర్ కింగ్స్కి కలకత్తాలో ఫైనల్ జరిగితే ముంబై ఇండియన్స్ గెలిచింది, చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. 2014లో కలకత్తా నైట్ రైడర్స్కి కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళకి బెంగళూరులో ఫైనల్ జరిగింది. అయితే అప్పుడు కలకత్తా గెలిచింది, పంజాబ్ ఓడిపోయింది. కింగ్స్ 11 పంజాబ్ నేమ్ వచ్చేసి ఎప్పుడు చేంజ్ చేశారంటే పంజాబ్ కింగ్స్కి February 17, 2021లో చేంజ్ చేశారు. 2015లో ముంబై ఇండియన్స్కి చెన్నై సూపర్ కింగ్స్కి ఫైనల్ జరిగింది కలకత్తాలో. అప్పుడు వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది, ముంబై ఇండియన్స్ గెలిచింది. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి బెంగళూరులో ఫైనల్ జరిగింది, బెంగళూరు ఓడిపోయింది, హైదరాబాద్ గెలిచింది. 2017లో ముంబై ఇండియన్స్కి రైజింగ్ పూణే సూపర్ జైంట్స్కి హైదరాబాద్లో ఫైనల్ జరిగింది, పూణే ఓడిపోయింది, ముంబై గెలిచింది. 2018లో చెన్నై సూపర్ కింగ్స్కి సన్ రైజర్స్ హైదరాబాద్కి ముంబైలో ఫైనల్ జరిగింది, అప్పుడు చెన్నై గెలిచింది, హైదరాబాద్ ఓడిపోయింది. 2019లో ముంబై ఇండియన్స్కి చెన్నై సూపర్ కింగ్స్కి హైదరాబాద్లో ఫైనల్ జరిగింది, చెన్నై ఓడిపోయింది, ముంబై గెలిచింది. 2020లో ముంబై ఇండియన్స్కి ఢిల్లీ క్యాపిటల్స్కి దుబాయ్లో జరిగింది, కోవిడ్ టైం కదా, సో అప్పుడు ముంబై గెలిచింది, ఢిల్లీ ఓడిపోయింది. 2021లో చెన్నై సూపర్ కింగ్స్కి కలకత్తా నైట్ రైడర్స్కి దుబాయ్లో మ్యాచ్ జరిగింది ఫైనల్, అప్పుడు చెన్నై గెలిచింది, కలకత్తా ఓడిపోయింది. 2022లో గుజరాత్ టైటన్స్కి రాజస్థాన్ రాయల్స్కి అహ్మదాబాద్లో ఫైనల్ జరిగింది, గుజరాత్ గెలిచింది, రాజస్థాన్ ఓడిపోయింది. 2023లో చెన్నై సూపర్ కింగ్స్కి గుజరాత్ టైటన్స్కి అహ్మదాబాద్లో ఫైనల్ జరిగింది, చెన్నై గెలిచింది, గుజరాత్ ఓడిపోయింది. 2024లో కలకత్తా నైట్ రైడర్స్కి సన్ రైజర్స్ హైదరాబాద్కి చెన్నైలో ఫైనల్ జరిగింది, హైదరాబాద్ ఓడిపోయింది, కలకత్తా గెలిచింది. 2025లో పంజాబ్ కింగ్స్కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అహ్మదాబాద్లో ఫైనల్ జరిగింది, బెంగళూరు గెలిచింది, పంజాబ్ ఓడిపోయింది.